ఓం సాయి మాస్టర్. మిత్రులారా, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రద్ధగా శ్రవణం చేయండి. సాయిలోకం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ నొక్కండి అని మనవి. మిత్రులారా, శ్రద్ధాభక్తులతో దత్తాత్రేయ స్వామి చరిత్ర శ్రవణం చేస్తే గ్రంథపారాయణతో సమానంగా శ్రవణపారాయణ కూడా ఫలితం వస్తుంది. నిత్యశ్రవణ పారాయణ మరువకండి. శ్రీ గురు చరణం శరణం శరణం. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రీ మన్నవ సత్యం గారు రచించిన చిన్న పుస్తకము. మంగళవారము 6వ రోజు పారాయణ. కిందటి రోజు తర్వాత కథ. పరశురాముడు తల్లి రేణుకామాత ఆజ్ఞ ప్రకారంగా కావడిలో వారిని కూర్చోబెట్టుకుని తమ ఆశ్రమం నుంచి బయలుదేరి ఆశ్రమవాసులు సోదరులు వెంటరాగా రాత్రనక పగలనక అరణ్యాలు, కొండలు, గుట్టలు, నదాలు, గ్రామాలు, పట్టణాలు, ద్వీపాలు, సెలయేళ్లు దాటుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. చివరకు సహ్యాద్రి పర్వత సానువుల్లో తిరుగుతూ ఉండగా ఆమలకి గ్రామ సమీపంకు రాగా అక్కడ కల ఆమలక వృక్షం చెంత తిష్టా తిష్టా అని పలుకులు వినిపించాయి. పరశురాముడి తల్లి రేణుకామాత జమదగ్ని శరీరాన్ని కావడిలో ఒకవైపు, తాను తన ఒడిలో జమదగ్ని శిరస్సును ఉంచుకొని ఇంకొక వైపు కూర్చుంటానని కావడి మోసుకుంటూ ఉత్తర దిశగా వెళ్ళమని, ఎక్కడైతే తిష్టా తిష్టా అనే అశరీరవాణి వినిపిస్తుందో అక్కడ దించి అక్కడ అగ్ని సంస్కారాలు చేయమని ఆదేశిస్తుంది. ఇప్పుడు ఆమలకి గ్రామ సమీపంలోకి రాగా అక్కడ గల ఆమలక వృక్షం చెంద తిష్టా తిష్టా అని పలుకులు వినిపించాయి. వెంటనే రేణుకామాత, నాయనా రామ, కావడి ఇక్కడ దించేసేయి. ఇవి సహ్యాద్రి పర్వత శ్రేణులు. ఇదే మాకు సంస్కారం చేయదగిన ప్రదేశము. ఇదిగో ఈ వృక్షము ఆమలకి వృక్షము. ఒకప్పుడు వైకుంఠంలో విష్ణుమూర్తి ఈ వృక్షంగా బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు. అందువల్ల ఇది విష్ణు స్వరూపము. బ్రహ్మదేవుడు స్వయంగా విష్ణులోకం నుంచి ఈ చెట్టుని ఇక్కడికి తెచ్చి నాటాడు కనుక ఇది బ్రహ్మస్వరూపం కూడా అయింది. మీ తండ్రి శివస్వరూపము. ఇప్పుడు నువ్వు ఈ వృక్షాన్ని అధిరోహించి శివస్వరూపుడైన మీ తండ్రిని ధ్యానం చేయి. అప్పుడు ఇది శివస్వరూపం కూడా అయి త్రిమూర్త్యాత్మకం అవుతుంది. దత్తాత్రేయ స్వామికి ప్రీతిపాత్రం అవుతుంది. నువ్వు త్రిమూర్త్యాత్మకం అయిన ఈ ఆమలకి వృక్షాన్ని పూజించు. అదిగో దూరంగా ఏదో ఆశ్రమం కనపడుతూ ఉంది. ఈ సహ్యాద్రి పర్వతాల్లోనే దత్తాత్రేయ స్వామి నివసిస్తూ ఉన్నారు. నువ్వు ఆయన ఆశ్రమం ఎక్కడో ఉందో వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని ప్రార్థించి అనుగ్రహం పొంది మాకు అంతిమ సంస్కారాలు చేయటానికి కర్తృత్వం వహించమని కోరు. అందుకు ఆయన మాత్రమే తగినవాడు అని చెప్పింది. పరశురాముడు వెంటనే దత్తస్వామి ఆశ్రమం ఎక్కడుందో అన్వేషిస్తూ బయలుదేరి స్వామిని దర్శించాడు. ఒక ఔదుంబర వృక్షం కింద ఒక పెద్ద శిలపైన ఆయన కూర్చుని ఉన్నారు. పక్కనే అర్ధనగ్నంగా అసభ్య చేష్టలు చేస్తూ ఒక స్త్రీ, ఇద్దరి చేతిలో కళ్ళు ముంతలు ఉన్నాయి. స్వామి వెనుక గోమాత, చుట్టూ 4 శునకాలు ఉన్నాయి. సూక్ష్మగ్రాహి అయిన పరశురాముడు ఈయనే దత్తాత్రేయ స్వామి అని వెంటనే గ్రహించాడు. ఆయన అనాచారం గురించి కొంచెం కూడా పట్టించుకోలేదు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. దత్తస్వామి, ఇదేంటి బాపనయ్యా, నాకు దండం పెడుతున్నావు? స్త్రీలోలుడను, తాగుబోతును, అనాచారిని నాకు దండం పెడతావేంటి? సదాచారపరులాగా ఉన్నావు. నా దరికి వస్తే నీ ఆచారం భ్రష్టుపట్టిపోతుంది. పోపో, దూరంగా వెళ్ళు అన్నారు. పరశురాముడు, స్వామి, నేను జమదగ్ని మహర్షి కుమారుడు రాముడిని. మా తండ్రి గారు మరణించారు. వారి కళేబరము ఆమలికి వృక్షం కింద ఉంచి వచ్చాను. అంతిమ సంస్కారాలు చేయాలి. మీ అనుమతి తీసుకునే చేద్దామని మిమ్మల్ని అందులకు ఆచార్యత్వం వహించి నా చేత ఆ కార్యక్రమం చేయించమని ప్రార్థించడానికి వచ్చాను. నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. దత్తస్వామి, నాకు ఆ మంత్రాలు తంత్రాలు ఏమీ రావయ్యో. నువ్వేమైనా ఎవరినైనా బ్రాహ్మణత్వమని వెతుక్కో. నా స్థితి చూస్తున్నావు కదా, ఎంత అపవిత్రంగా అనాచారంగా ఉన్నానో. వెళ్ళు, మరి ఎవరినన్నా వెతుక్కో అని కసిరి కొట్టారు. పరశురాముడు,
మీరెవరో నాకు తెలుసు. యోగ సామ్రాజ్యాన్ని ఏలే ఆది గురువు దత్తప్రభువులు మీరు. ఈమె మీ యోగమాయ అనఘాదేవి. మీ పదాశ్రితుడను సహాయం కోరి మా అమ్మ చెప్పగా వచ్చాను. దయచూపండి అని ప్రార్థించగా దత్తస్వామి అమ్మ వచ్చిందా అంటూ పటాలన లేచి నుంచోగా ఆయన రూపురేఖలు పరిసరాలు ఒక్కసారిగా మారిపోయాయి. తన నిజస్వరూపంతో శుద్ధ సత్వస్వరూపుడిగా పరిశుభ్రంగా దర్శనమిచ్చారు. చుట్టూ ఉన్న శునకాలు 4 ఋషులుగా మారిపోయి 4 వేదాలు గానం చేశాయి. అమ్మ దగ్గరికి పోదాం పద అని పరశురాముడితో పాటు ఆమలికి వృక్షం వద్దకు వచ్చి ఆయన రేణుకామాతకు నమస్కరించి దత్తస్వామి ఇలా ప్రార్థించారు. తల్లి రేణుకామాత, సకల విశ్వములోనూ కల ఏకైక సత్యవస్తువైన లలితాంబికాదేవి స్వరూపమే నీవు. అందుకే నువ్వు ఏకవీరవు. సర్వహృదయాంతర్వర్తివి నీవే. మహాయోగులకు కూడా అంతుపట్టని దైవీ శక్తివి నీవే. నమస్కారములని రేణుకాదేవికి నమస్కరించి తర్వాత జమదగ్ని మహర్షి కళీబరానికి సాష్టాంగ నమస్కారం చేసి పరశురాముడితో, నాయన నువ్వు సకల తీర్థముల్లో స్నానం చేసి పవిత్రుడివైరా, నీ తండ్రికి అంతిమ సంస్కారాలు చేద్దువు గాని అనగా పరశురాముడు ధనుస్సు పట్టి ఒక్క బాణం అభ్యంతరించి ఎదురుగా ఉన్న కొండకు బాణం కొట్టాడు. బాణతాకిడికి అక్కడ ఒక రంధ్రం ఏర్పడింది. వెంటనే అందులోంచి గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర మొదలైన సర్వ తీర్థాలు కలిసి స్వచ్ఛమైన జలధార ఎగసిపడింది. ఇది చూసి దత్తస్వామి ఆశ్చర్యపోతూ ఎంతో సంతోషించాడు. పరశురాముడు ఆ పవిత్ర జలాల్లో స్నానం చేసి దత్తస్వామి వద్దకు వచ్చాడు. దత్తస్వామి మంత్రపూర్వకంగా అక్కడ అగ్నిని ప్రతిష్ఠించారు. రేణుకామాత వారితో, నాయనలారా, నేను నా భర్తతో పాటు స్వస్థానానికి వెళ్తున్నాను అని చెప్పి దిగులు పడుతున్న పరశురాముడితో, రామ, దేవ గురు బ్రాహ్మణుల సేవ చెయ్యి, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని చెప్పి జమదగ్ని కళీబరంతో పాటు ఆయన శిరస్సు ఒడిలో పెట్టుకుని చితిలో ప్రవేశించింది. దత్తస్వామి ఆచార్యత్వంతో తన సోదరులతో కూడి దివ్యంగా తల్లిదండ్రుల ఉత్తరక్రియలు పూర్తి చేశాడు పరశురాముడు. తర్వాత దత్తస్వామిని పూజించి బ్రాహ్మణులకు తగు రీతిని సేవించి ప్రార్థించి తన వెంట వచ్చిన మునిజనులకు, ఆశ్రమవాసులకు, సోదరులకు హితవు చెప్పి ఆశ్రమానికి సాగనంపాడు. ఆమలికి క్షేత్రంలో పరశురాముడు సృష్టించిన సర్వతీర్థముల జల ప్రవాహంతో అక్కడ ఒక తీర్థం ఏర్పడింది. దాన్ని రేణుకా తీర్థం అంటారు. ఆ క్షేత్రాన్ని మాతాపూర్ అంటారు. శాంతి యజ్ఞము. వెంటనే పరశురాముడు తన భీకర ప్రతిజ్ఞ తీర్చుకోవటానికి బయలుదేరాడు. భూమండలంలోని అన్ని రాజ్యాలు తిరుగుతూ క్షత్రియులందరినీ వెతికి హతమార్చడం మొదలుపెట్టాడు. అలా 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేస్తూ భూమండలం అంతా చుట్టి వచ్చాడు. దాదాపు భూమి మీద క్షత్రియుడు అన్నవాడే లేకుండా పోయాడు. క్షత్రియులు అసలే లేకుండా పోవటం దైవ సంకల్పం కాదల్లే ఉంది. అందుకే ఇంకా ధర్మపరులైన రాజులపై పరశురాముడు దృష్టి పడకుండా అనేక రకాలుగా దైవం రక్షించాడు. ఆవుల మందల్లోనూ బ్రాహ్మణ సమూహాల్లోనూ ఉన్న రాజులు అదృష్టవశాత్తు పరశురాముడి కంటపడలేదు. అట్లా ఏదో ఉపాయంతో బయటపడిన వారిలో దశరథ మహారాజు, జనక మహారాజు కూడా ఉన్నారు. 21 మార్లు పూర్తి అయ్యాక పరశురాముడు ప్రణీత నదిలో స్నానం ఆచరించి తన గండ్రగొడ్డలిని ఆయుధాలను శుభ్రం చేసుకున్నాడు. అయితే ప్రతిజ్ఞ తెచ్చుకున్నాడు, కానీ ఆయనకు అశాంతి ఆవరించింది. మనశ్శాంతి అనేది అనుభవంలోకి రావటం లేదు. లోపల ఏదో అలజడి, అస్థిరత, అశాంతిగా ఉంటూ బాధపడుతూ ఉండగా అప్పుడు ఆయనకు తల్లిదండ్రులైన రేణుకామాత, జమదగ్ని మహర్షి ప్రత్యక్షమై, నాయన పరశురామ, నీ ప్రతిజ్ఞ పూర్తి చేసుకున్నావు. అయితే ఇందువల్ల నీకు చాలా పాపకర్మ సంక్రమించింది. ఆ పాపము నశింపజేసుకోవడానికి దత్తస్వామి ఆచార్యత్వంలో యజ్ఞం చెయ్యి, హృదయం శాంతిస్తుందని బోధించారు. వెంటనే పరశురాముడు సహ్యాద్రి వెళ్లి దత్తస్వామిని దర్శించాడు. తన తల్లిదండ్రులు యజ్ఞం చేయమని సూచించారని ఆచార్యత్వం వహించి తన చేత తనకు శాంతి కలిగేలాగా తగిన యజ్ఞం చేయించమని ప్రార్థించాడు. దత్తస్వామి సంతోషంతో అంగీకరించగా పరశురాముడు సహ్యాద్రిలోనే బ్రహ్మాండమైన యజ్ఞశాల నిర్వహించాడు. కశ్యప ప్రజాపతి మొదలైన మహర్షులను ఋత్విక్కులుగా నియమించుకొని దత్తస్వామి ఆచార్యత్వంలో గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో దేవతలు స్వయంగా వచ్చి హవిష్యులు అందుకున్నారు. రాజులను అందరినీ జయించడం వల్ల భూమిపైన సంపదంతా పరశురామునికి వశమైంది, పరశురాముని పరమైంది. దాంతో అన్న సంతర్పణలు, స్వర్ణదానాలు, గోదానాలు అంతు లేకుండా చేశాడు. తనకు లభించిన మిగతా భూమిని అంతా కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. పింగళనాగుడు. యజ్ఞానికి వచ్చిన మహర్షులు, యతులు, మునులు, సాధు సన్యాసులు అందరూ వీలు చిక్కినప్పుడల్లా దత్తస్వామి చుట్టూ చేరి ఆయన చెప్పిన ప్రవచనాలు, ధర్మ సూక్ష్మాలు వింటూ ఉండేవారు.
ఇలా ఉంటూ ఉండగా పింగళ నాగుడు అనే మునికుమారుడు ఈ యజ్ఞం జరుగుతుండే సమయంలో అక్కడే ఉన్నాడు. దత్తస్వామిని అతడు నిరంతరం గమనిస్తూ ఉండేవాడు. విచిత్రంగా కనిపిస్తున్న దత్తస్వామి స్థితి ఏమిటో అతనికి బొత్తిగా అర్థం కాలేదు. ఇక్కడ జరుగుతుందంతా అతనికి ఇదేమి యజ్ఞము, ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. యజ్ఞం చేసేవాడు పరశురాముడు బ్రహ్మచారి, చేయించేవాడు దత్తస్వామి యతి. ఆయన యతి అని అంటారు కానీ ఆయనకు యతులకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ ఉండవు. దండకమండలాలు లేవు, కాషాయ వస్త్రం ధరించటం లేదు, అనుష్ఠానమైన నిష్ఠగా ఏమి చేస్తున్నాడా అంటే అది కనపడదు, ఏ ఆచారము పాటించడు, కుక్కలను ముట్టుకుంటూ ఉంటాడు, స్నానం చేయకుండానే యజ్ఞశాలకు వస్తాడు. ఇదేం పద్ధతి అని ఆయన అడిగేవాడు ఒక్కడు కనిపించటం లేదు. పైగా మహర్షులు యాజ్ఞికులు ఆయన పాదాలు పట్టుకుంటున్నారు. నాకేమీ అర్థం కావటం లేదు. అయితే ఇందులో ఏదో రహస్యం ఉండే ఉంటుంది, అదేమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఎవరినో అడగటం ఎందుకు, ఆ రహస్యం దత్తస్వామిని అడిగి తెలుసుకుందాం అనుకున్నాడు. స్వామి ఒక సమయంలో ఆమలకి వృక్షం కింద ఏకాంతంగా కూర్చున్నప్పుడు స్వామి పాదాల మీద పడి స్వామి ఇలా అడిగాడు పింగళనాగుడు. స్వామి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి మీరే తీర్చండి స్వామి అని ప్రార్థించాడు. స్వామి ప్రసన్నంగా అడుగు అన్నట్టుగా తల ఊపారు. పింగళనాగుడు ఇలా స్వామికి తన సందేహాలు వివరించాడు. స్వామి, మానవజాతికి అంతటికీ శాస్త్రములు, వేదములు, ప్రమాణములు అని గురువులు చెప్పారు. శాస్త్రముల్లో 4 ఆశ్రమాల జీవనం ఉంది. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ వ్యవస్థ విధింపబడి ఉంది. అయితే ఈ యజ్ఞంలో పాల్గొంటున్న మహర్షులందరూ ఆ ధర్మాలను, నియమాలను నిర్దిష్టంగా పాటిస్తూ అత్యంత శ్రద్ధతో యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ స్వామి, నాకు మీరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక పక్క మీరు యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నారు, మధ్యలో వెళ్ళి కళ్ళు ముంద సేవించి వస్తూ ఉన్నారు. పైగా తమ కుటీరంలో ఒక యువతి కూడా ఉన్నదని విన్నాను. ఇదేంటి స్వామి, ఇలా ఉన్నా కూడా మునివర్లందరూ మిమ్మల్ని లోకపూజ్యుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇందులో నాకు అర్థం కాని ధర్మసూక్ష్మం ఏదో ఉంది, నాకు వివరించండి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు 4ంటిలో మీరు ఏ ఆశ్రమానికి చెందుతారు? అసలు మీ సాంప్రదాయం ఏంటి? ఏ మహనీయులైన గురువులు మీకు ఈ సాంప్రదాయం ఇచ్చారు? సర్వులు ఆచరించే ఈ 4 ఆశ్రమాలకు భిన్నంగా ధర్మ విరుద్ధంగా ఉన్న ఈ సాంప్రదాయాన్ని మీరు ఎందుకు గ్రహించారు స్వామి అని అడిగాడు. పింగళనాగుడు ప్రశ్నలు విని దత్తస్వామి, మునికుమార, నా పూర్తి తత్వం తెలియని నీకు అలా సందేహాలు రావటం సహజమే. నీవన్నట్టుగా మానవులకు 4 ఆశ్రమాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే నాది ఈ 4 ఆశ్రమాలకు అతీతమైన 5వ ఆశ్రమము, అంత్యాశ్రమము. ఎవరు చరాచర జగజ్జాలమునంతా తానుగా అనుభవం పొందుతూ ఉంటారో వారిది ఈ పంచమాశ్రమము. అరిషద్వర్గములు పూర్తిగా నిర్మూలనమై ద్వంద్వాతీతుడై సర్వభూతాలు తానుగా ఎవరు అనుభవం పొందుతూ ఉంటారో వారు ఈ 5వ ఆశ్రమానికి చెందుతారు. నేను వేరు, జగత్తు వేరు, నేను వేరు, దైవం వేరు అనే అహంభావం నిర్మూలించి అంతా నిండి ఉన్న సచ్చిత్తానందం ఎవరైతే అనుభవిస్తూ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు అవుతారో అట్టి గురుదేవులు ఈ 5వ ఆశ్రమానికి చెందుతారు. అందువల్ల నేను ఈ 5వ ఆశ్రమానికి చెందుతాను. ఈ విషయం అందరూ గుర్తించలేరు. తపో సంపన్నులైన మహర్షులకే ఇది తెలుస్తుంది. అయితే పుణ్యకర్మలు ఫలించి చిత్తము పరిశుద్ధమై ఆత్మస్వరూపము అనుభవమైన వారు ఎవరైనా నాలాగా జీవించవచ్చు. అయితే సామాన్యులు తమ స్థితిని ఎక్కువగా భావించుకొని నన్ను పోల్చుకొని నాలాగా ప్రవర్తించకూడదు. నేను కళ్ళు తాగుతాను, అలాగే సలసల కాగే సీసం కూడా తాగుతాను, యువతిని వళ్ళో పెట్టుకుంటాను, అగ్నిగుండంలో కూడా కూర్చుంటాను, కుక్కలను తాకుతాను, సూర్యమండలాన్ని తాకుతాను. మీకు కనపడే అలాంటి అనాచారాలన్నీ నేను భక్తుల భక్తిని, స్థిర విశ్వాసాన్ని పరీక్షించడానికి చేస్తూ ఉంటాను. శిష్యుల అభీష్టాలు తీర్చడానికి కూడా నేను వారి నిష్ఠ పరీక్షించటానికి వికృత, ఉన్మత్త, విచిత్ర వేషాలతో వెళ్తాను. అలాంటి అనాచార సంఘటనలు చూచి నువ్వు మాయలో పడవద్దు. నేను పరిశుద్ధ శిష్టాచారం ఆచరిస్తాను. వేకువనే ఎక్కడున్నా యోగ మార్గాన కాశీక్షేత్రం వెళ్ళి అక్కడ గంగాస్నానం చేసి జపం చేసుకుంటాను. మధ్యాహ్నం కోల్హాపురం వెళ్ళి మహాలక్ష్మి వద్ద భిక్ష స్వీకరిస్తాను. తుంగానది తీర్థంలో దాహం తీర్చుకుంటాను. మాహూర్పురంలో నిద్రిస్తాను. నన్ను స్మరించినంత మాత్రమే నేను వారి వైపు కృపాదృష్టి సారిస్తాను. పింగళ, అని సందేహం తీరిందా అని స్వామి అంటూ పింగళనాగుడు శిరస్సు పైన తమ వరదహస్తం ఉంచారు. పింగళనాగుడికి దివ్యానందం కలిగింది. అనేక విధాలుగా స్వామిని స్తోత్రం చేస్తూ, స్వామి, మీరే సర్వానికి ప్రభువు, మీరే ఆది గురువు, మీరే శివుడు, నన్ను ఈ సంసారం అనే ఘోర సర్పం బారి నుంచి రక్షించండి అని ప్రార్థించాడు. వెంటనే స్వామి శివస్వరూపం ధరించి తన నోటిని పెంచి రా అని పింగళనాగుడిని పిలిచారు.
ఆశ్చర్యానందాలతో పింగళ నాగుడు స్వామి ఉదరంలో ప్రవేశించాడు. స్వామి వెంటనే శివలింగంగా మారిపోయారు. ఆమలకి వృక్షం కింద అలా లింగ రూపంలో భాషించారు. తర్వాత స్వామి మరలా తన సహజ రూపంతో వచ్చి యజ్ఞకార్యం నిర్వహించారు. యజ్ఞకార్యక్రమం అంతా దివ్యంగా నిర్వహించి పరశురాముని అనుగ్రహించారు. పరశురాముడు మిగిలిన ఋత్విక్కులను కూడా లెక్కకు మించిన భూరి దక్షిణలు ఇచ్చాడు. తర్వాత మిగిలిన బంగారాభరణాలతో నవరత్న రాసులతో దత్తస్వామిని తృప్తిగా మహావైభవంగా పూజించాడు పరశురాముడు. దత్తస్వామి ఆ ఆభరణాలు రత్నరాసులన్నీ బ్రాహ్మణులకు పంచారు. పరశురాముని దివ్యమైన శాంతి పొందమని ఆశీర్వదించారు. తర్వాత పరశురాముడు సరస్వతీ నదిలో యజ్ఞానంతరము చేయవలసిన అవభృత స్నానం ఆచరించి యజ్ఞదీక్ష పరిసమాప్తి చేశాడు. అతని హృదయం శాంతించింది. అతని పాపాలు కరిగిపోయాయి. నిర్మల అంతఃకరణ పొందిన వాడై శాంతి అనుభవించాడు. ఆమలక వృక్షం కింద పింగళ నాగుని ఉద్ధరించిన సమయంలో దత్తస్వామి స్థిరలింగ రూపంలో వెళ్తారు. ఆ శివలింగానికి ఆమలక వృక్షానికి ప్రదక్షిణలు చేసిన వారు కాలాంతరమున జన్మ రాహిత్యం పొందుతారని దత్తస్వామి ముందుకు చెప్పాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. మంగళవారం 6వ రోజు పారాయణ సమాప్తం. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం. ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. మిత్రులారా, శ్రద్ధాభక్తులతో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రవణం చేశారు. మిత్రులారా, శ్రవణపారాయణ కూడా గ్రంథపారాయణతో సమానంగా ఫలితం ఇస్తుంది. అందువల్ల నిత్యము శ్రవణపారాయణ మరువకండి. మిత్రులారా, మరొక విషయం మనవి చేస్తున్నాను. మన గురు సాంప్రదాయంలో, పారాయణ సాంప్రదాయంలో కొన్ని పారాయణల అనంతరం సాధువులకి, అన్నార్తులకి భోజనం పొట్లాలు పంచుతూ ఉంటాము. అలాగే మన సాంప్రదాయంలో, పారాయణ సాంప్రదాయంలో, గురు సాంప్రదాయంలో గురుభక్తులు పారాయణ గ్రంథాలను దానం చేస్తూ ఉంటారు. అందువల్ల మనం కూడా కొన్నిసార్లు శ్రవణం చేసిన తర్వాత, కొన్నిసార్లు గ్రంథ పారాయణ చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకాలు తప్పకుండా భక్తులకు బహుమతిగా ఇవ్వమని, మానవాళికి అందజేయమని, అందువల్ల మానవాళిలో సుగుణాలు నెలకొంటాయని మనవి చేస్తున్నాను. మిత్రులారా, పండగ సందర్భాల్లోనూ, మన ఇంట్లో ఏవో శుభకార్యాల సందర్భంలోనూ మనము అన్నదానానికి చందాలు, అన్నదానం చేయటానికి దేవాలయాల్లో అక్కడక్కడ చాలా విరాళంగా ఇస్తూ ఉంటాము. అలాగే ఈ పండుగలు అవి వచ్చినప్పుడు అన్నదానానికి కేటాయించే ధనంలో, లేకపోతే అదనంగా గ్రంథదానాన్ని కూడా కొంత విడిగా కొంత సొమ్ము కేటాయించుకొని వాటిల్లోంచి గ్రంథదానం ప్రతిసారి చేయటం, కొన్ని పారాయణల అనంతరం చేయటం అలవాటు చేసుకుందాం. అన్నదానంతో సమానంగా గ్రంథదానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం. గ్రంథపారాయణ వల్ల, కొన్నిసార్లు గ్రంథం చదవటం వల్ల, కొంతమందికి ఒక్కసారి చదవటం వల్ల కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు, గురు అనుగ్రహం పొందిన వారు ఉన్నారు. అందువల్ల సద్గ్రంథాలను, పారాయణ గ్రంథాలను భక్తులకి, మానవాళికి అందివ్వటం ఒక విధిగా, మన బాధ్యతగా మనం తీసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం. శ్రద్ధగా శ్రవణం చేసినందుకు, శ్రవణ పుస్తకం శ్రవణం చేసినందుకు ఆ దత్తమూర్తులు మనల్ని అందరినీ అనుగ్రహించాలని మరీ మరీ ప్రార్థిస్తూ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంపదలు, శాంతి ఆనందాలు మీకందరికీ, మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం.